హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే థర్స్డే. నైట్ వర్షం పడుతుందని చెప్పారు, పడిందో లేదో తెలీదు. చలి మాత్రం అదిరిపోతుంది. టైం ఎంత అయిందో తెలుసా? 6:35 అయింది. మా టైం 10 minutes ఫాస్ట్ లేండి. బయట ఎలా ఉందో చూపిస్తాను రండి. అది వర్షం అయితే లైట్గా పడింది. సో బయట చలి చలిగా ఉంది. చూసారుగా, మూన్ ఇంకా లాగ్ ఆఫ్ అవ్వలేదు సన్ లాగిన్ అవ్వడానికి. అది వాళ్ళంతా ఎక్స్ట్రా డ్యూటీస్ చేస్తున్నారు ఇప్పుడు పాపం. 6:45 అవుతుందా, అలా ఉంది బయట పరిస్థితి. నేనైతే లేచి ఫ్రెష్ అయ్యాను. స్నానం వచ్చేసేసి ఇంటి పని చూసుకొని వంట అయితే మొదలు పెట్టాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అది చూసారుగా, నైట్ అంతా వర్షం పడి మార్నింగ్ చిల్గా ఉంది ఫుల్గా. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట చేయడానికి రెడీ చేసేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూస్తే కాఫీ కోసం పాలు పెట్టేశాను. అండ్ ఈరోజు బ్రాడ్ బీన్స్ అండ్ టమాటో కర్రీ అయితే చేయడానికి రెడీ చేస్తున్నాను మా హస్బెండ్కి రోటీలోకి. అండ్ మా పాపకైతే లెమన్ రైస్ కావాలంది. తన కోసం కూడా మీరు వెనకాల చూస్తే ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ అయితే ఆన్ చేసేసాను. సో తనకు పులిహార, దీనికి చపాతీ, ఆ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాను. ముందైతే బేసిక్ చాపింగ్ చేసుకుంటున్నాను. మీకు చెప్పినట్టే వంట చేస్తూ నేను చాపింగ్ చేస్తూ ఉంటాను. చిక్కుడుకాయలు మాత్రం నేను ముందు రోజు నైటే ఒలిచి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్, టమాటో లాంటివి కట్ చేసి పెట్టేసుకుంటే వంట అంతా క్విక్గా ఫినిష్ చేసేయచ్చు. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇలా అయితే నా కర్రీ రెడీ అయిపోతుంది. బ్రాడ్ బీన్స్, చిక్కుడుకాయ, టమాటో కర్రీ మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను స్పెషల్గా రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. ఆ కర్రీ చేసుకుంటూ ఉంది. ఇక్కడ మేమైతే మంచి కాఫీ ఎంజాయ్ చేసేయడం కోసం కాఫీ అయితే కలిపేస్తున్నాను. ఒక మంచి కాఫీ పడితే ఫుల్గా ఎనర్జైజ్ అయిన ఫీలింగ్ వస్తుంది మార్నింగ్. సో ఆ కాఫీ కోసం వెయిటింగ్ అనమాట. అండ్ పొద్దున్నే మా హస్బెండ్తో ఒక 5 minutes అన్న కూర్చొని మాట్లాడడానికి నాకు ఇది మోకా అనమాట. కాబట్టి నేను ఈ కాఫీ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలా మంచిగా కాఫీ తాగేసి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసేసి ఆయన ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోవడానికి వెళ్ళారు. ఇంకా నేనైతే కూరలో టమాటోస్ అవైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే కాలింగ్ బెల్ మోగింది. ఏంటంటే నేను జెప్టోలో ఫ్లవర్స్ అండ్ బనానాస్ అయితే యాడ్ చేశాను. అవైతే వచ్చాయి ఆర్డర్ చేస్తే. ఎందుకంటే స్మూతీ కోసం అన్నీ నానబెట్టేశాను, కానీ ఓట్స్ బనానా స్మూతీ బనానా లేవని చూసుకుంటే ముందే నైట్ కంటే డిలైట్లో పెట్టేస్తే వచ్చేస్తాయి. సరే అలాగో ఫ్లవర్స్ కూడా కావాలి కదా అని ఫ్లవర్స్ ముందు రోజు బీబీలో ఆర్డర్ పెడితే రోజ్ ఫ్లవర్స్ అని రోజ్ పెటల్స్ పంపించాడు. సో ఇంక ఇప్పుడైతే జెప్టోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఆ ఫ్లవర్స్ అవన్నీ పక్కన పెట్టేసి బనానాస్ తీసుకొని ఇక్కడైతే ముందు ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముగ్గు పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఇంకా మన వాళ్ళందరినీ పంపించిన తర్వాత చక్కగా ప్రశాంతంగా కూర్చొని గురువారం పూజ అయితే చేసుకోవచ్చు. హడావిడిగా చేసుకునే పూజ కాదు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ అండ్ ఈజీ 5 చుక్కల ముగ్గు అయితే వేసాను. మా హస్బెండ్ని ట్రైపాడ్ పెట్టే టైం లేదు, కొంచెం రికార్డ్ చేయవా అంటే చేస్తూ ఇది నీ ఫేవరెట్ ముగ్గు కదా బుజ్జి, ఎప్పుడు ఇదే వేస్తావు అంటున్నారు. అలా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ముగ్గేసేసి వచ్చేసి ఆ గ్యాప్లో పులిహోర కోసం రెడీ చేసేసాను. ఇది సింపుల్ నిమ్మకాయ పులిహోర రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే
ఓట్స్ బనానా స్మూతీ కోసం అన్నీ రెడీ చేసేసాను. దీనికోసం మీరు ఆల్మండ్స్, వాల్నట్స్, అంజీర్, డేట్స్, ఇంకా సన్ఫ్లవర్, మెలన్ సీడ్స్, బనానా, ఓట్స్ ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. కొత్త వాళ్ళు అయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ముందు చెప్పినట్టే మా హస్బెండ్కి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా ఉండట్లేదు, బిజీ. హలో, ఆల్ సెట్ గో. ఇప్పుడు దాకా అయింది లంచ్ బాక్స్ హడావుడి. ఇంకా మేడంని బస్ ఎక్కిచ్చేసి వచ్చి పూజ చేసుకోవాలి. ఇవాళ థర్స్డే కదా, బుక్ కూడా చదవాలి. నేను నీకు మేడం ఎప్పుడయ్యాను మమ్మీ? జస్ట్ జోకింగ్ తల్లి. నువ్వు నాకు మేడం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, బాయ్. యూ టూ. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అదనమాట. ఇంకా మా పాపనైతే బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసి కొంచెం కిచెన్ అంతా పైపైన సర్దేసుకొని పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ అక్షింతలు ఏవో అయిపోయాయి, సరే అవైతే రీఫిల్ చేస్తామని ఈ ఆర్గనైజర్లోంచి తీసి అందులో వేసేస్తున్నాను. తర్వాత ఫ్లవర్స్ పెట్టేసి చక్కగా పూజ చేసేసుకొని ఈ రోజుకైతే బాబా పారాయణ చేసేసుకుంటే అయిపోతుంది. లాస్ట్ 2 వీక్స్ చేయడం కుదరలేదు, ఇంటి దగ్గర ఉన్నాను, ప్లస్ అక్కడ కొన్ని పూజలు హడావుడి వల్ల కుదరలేదు. ఈరోజైతే చక్కగా కూర్చొని ప్రశాంతంగా చేసేసుకున్నాను. ఈ పారాయణ నేను మహాపారాయణ గ్రూప్లో ఉన్నాను. యాక్చువల్లీ మీకు ఎవరికన్నా ఐడియా ఉన్నట్లయితే వీక్లీ 2 చాప్టర్స్ మనకి అలాట్ చేస్తారు గ్రూప్ వైజ్. ఆ 2 చాప్టర్స్ చదివి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. మనం విడిగా కూడా చదువుకోవచ్చు. నేను రోజుకు ఒక చాప్టర్ అలా కూడా చదివేదాన్ని ఇంతకుముందు, బట్ ఇదైతే బాగుంది సిస్టమేటిక్గా అన్నట్టు. ఒక 5 years బ్యాక్ ఏమో జాయిన్ అయ్యాను ఈ గ్రూప్లో. అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. ఎప్పుడైనా మనకు కుదరపోతే ముందుగా ఇన్ఫామ్ చేస్తే చాలు. మనకు ఎవరైనా వాలంటీర్స్ ఉంటే మనం వాళ్ళతో చదివించి పెట్టచ్చు. లేదు మీరు ఆ గ్రూప్ అడ్మిన్కి ఇన్ఫామ్ చేసినా సరే వాళ్ళు కూడా వాలంటీర్స్కి ఎవరినైనా రిక్వెస్ట్ చేసి మన బదులు వాళ్ళతో చదివిస్తారు. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా జాయిన్ అయ్యి చక్కగా మహాపారాయణలో భాగంగా పారాయణ అయితే చేసుకోవచ్చు. నాకు సాయిబాబా అంటే పర్సనల్గా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి బాబా అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. సో అది ఇక్కడైతే నా చాప్టర్స్ ఏంటో చూసేసుకొని నేనైతే చక్కగా పారాయణ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసేసుకున్నాను. మీరు కూడా చక్కగా బాబాకి నమస్కారం చేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈరోజు మా పూజ తర్వాత ఇంకా నేను కూడా నా స్మూతీ అయితే రెడీ చేసేసుకొని వచ్చి కూర్చొని ప్రశాంతంగా టీవీ చూస్తూ నా స్మూతీని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. అన్ని న్యూట్రియంట్స్ మార్నింగ్ మీ బాడీలోకి చక్కగా అందుతాయి. డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల, బనానా, ఓట్స్ వల్ల చాలాసేపు ఫిల్లింగ్గా ఉండి మీకు ఫుడ్ క్రేవింగ్స్ అయితే ఉండవు. ఇక్కడ నేను టీవీలో ఏం చూస్తున్నాను తెలుసా? ఇదిగో చూసేయండి, ఈ సీరియల్ అయితే చూస్తున్నాను. ఈ సీరియల్ ఏంటో మీకు తెలుసా, మీరు చూస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఏ సీరియల్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. హలో, ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో డిన్నర్ ఏమేం చేస్తున్నారు? డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా నాతో చెప్పండి. నేనైతే డిన్నర్ రెడీ చేయడానికి వచ్చేసాను. చట్నీ అయితే రెడీ చేశాను టిఫిన్లోకి. టిఫిన్ ఈరోజు మా కోసం దోశ వేస్తానమ్మా అంటే మా పాప నాకు మినీ ఇడ్లీ కావాలంది. సో తన కోసం అయితే ఇడ్లీ కోసం రెడీ చేశాను. మా కోసం దోశ. ఇంట్లో ఉంది ముగ్గురైనా 2 రకాలు, ఒక్కోసారి 3 రకాలు కూడా చేస్తాను. అలా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా ఉన్నారనేది నాతో చెప్పండి. అండ్ ఇడ్లీ అయితే వేసేద్దాం. స్టీమ్ రావడానికి పెట్టాను ఆల్రెడీ. ఇడ్లీ వేసేసి మాకు కూడా దోశలు కూడా రెడీ చేసేస్తాను. సో టిఫిన్ అయితే తినేసి ఇంకా హాయిగా పడుకోవడమే. ఎర్లీగా పడుకునే ప్లాన్ వేస్తున్నాను ఈ మధ్య. ఈ గిన్నెలు చూసారు కదా, ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి ఈవినింగ్ టీ గిన్నెలు అవన్నీ కడిగేశాను. అండ్ ఇప్పుడు టిఫిన్ తినే వరకు కడిగేసుకొని పడుకోవడమే. దేవుడి సామాన్లు ఒకటి క్లీన్ చేయాలి, అవి కూడా చింతపండు వాటర్లో వేసి పెట్టాను. క్లీన్ చేయాలి. ప్రాసెస్ అస్సలు బాగుండట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ట్రై చేశాను, ఆ సబీనా అది అంతా. దట్స్ ఓకే, ఏం చేస్తాను చెప్పండి. సో నేనైతే ఇడ్లీ పెట్టేస్తాను. ఇడ్లీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ఎంతమంది ఇలా ఇంట్లో మినీ ఇడ్లీ వేసుకుంటారనేది నాతో చెప్పండి. మా పాపకి అయితే చాలా ఇష్టం, కానీ రెగ్యులర్గా చిన్న చిన్న వాటిలో వేయాలి కదా.
వేయను, తన కోసమే స్పెషల్గా ప్లేట్స్ అయితే తెప్పించాను. కానీ ఇప్పుడైతే మనం ఇడ్లీ వేసేద్దాం. చెప్పానుగా తనకు ఒక్కదానికైతే ఇడ్లీ పాత్ర పెట్టేంత పెద్ద అవసరం ఉండదు. మినీ ఇడ్లీస్ కాబట్టి స్పూన్తో వేయాలి. రోజు నైట్ రైస్ తినాలని నేనైతే ఫోర్స్ చేయను తన్ని. తనకు నచ్చింది పెట్టేస్తాను. రైస్ తింటే ఓకే, ఇలా లైట్గా టిఫిన్స్ చేసింది అనుకోండి, అప్పుడు మాత్రం పాలు ఇచ్చేస్తాను నైట్ టైము. సో కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకే పాల ప్యాకెట్ కూడా తీసి బయట పెట్టాను. పాలు కూడా వెయిట్ చేసి ఉంచేస్తే టిఫిన్ తిని ఒక హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ ఇస్తుంది. ఆ తర్వాత పాలు కలిపేసి ఇచ్చామంటే తాగేసి పడుకుంటుంది. చూసారా, నేను 3 ఇడ్లీస్కి అయితే తక్కువ తీసాను. ఎప్పుడు కరెక్ట్గానే తీస్తాను. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు చల్లగా పిండి తీసేస్తే బాగోదు. పాలు ఇచ్చేస్తాను కాబట్టి పర్లేదు. అండ్ ఇక్కడ మీతో ఒక టిప్ షేర్ చేస్తాను. నిన్న వీడియోలో కూడా రికార్డ్ చేశాను కానీ చెప్పడం మర్చిపోయాను. మనం ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టకుండా ఇలా కడాయిలో వేసుకున్నప్పుడు ఇలాంటి గ్లాస్ లిడ్స్ క్లోజ్ చేస్తాం కదా, వాటికి స్టీమ్ వెళ్ళడానికి ఇలా హోల్ ఉంటుంది కాబట్టి స్టీమ్ అంతా బయటకు వెళ్ళిపోయి ఇడ్లీ త్వరగా కుక్ అవ్వవు. సో మనం ఆ హోల్ని కవర్ చేయాలంటే ఇలా నేనైతే చిన్న టిష్యూ పేపర్ తీసుకొని దీనిలో ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేస్తే ఇప్పుడు స్టీమ్ బయటకు వెళ్దు. మనం పులావ్స్ లాంటి దమ్ పెట్టుకున్నా అంతే, ఇలా స్టీమ్ వెళ్ళకుండా పెట్టేస్తే త్వరగా ఇడ్లీ కుక్ అయిపోతాయి. దాని పని అది చేసుకుంటుంది. మనం అయితే దోశలు వేసేసుకుందాం సైమల్టేనియస్గా. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. 2 minutes. అండ్ ఇక్కడైతే మినీ ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి కానీ మనం మామూలుగా వేసుకునే 3 ఇడ్లీస్కి బ్యాటర్ ఉంటుంది చూసారా, ఆ బ్యాటర్తో ఇన్ని ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి. ఇంకా ఒక ఇడ్లీ తక్కువే తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ చిన్ని మినీ ఇడ్లీ క్యూట్గా చాలా బాగుంటాయి. పొడి ఇడ్లీ అని దొరుకుతుంది మాకు ఇక్కడ హల్దీరామ్స్లో. 250 ఎంతో తీసుకుంటాడు, 12 ఇడ్లీస్ ఇస్తాడు అంతే. దాని మీద చక్కగా పొడి బొళ్ళంత గీ అయితే వేసి ఇచ్చేస్తారనమాట. మనం కూడా పొడి వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. మా పాపకు మాత్రం నేను నెయ్యి కొబ్బరి చట్నీతో పెట్టేశాను. హ్యాపీగా తినేసింది. ఇక్కడ మీరు చూస్తే పాలు కూడా బాయిల్ అవుతున్నాయి. సో ఫైనల్గా పాలు మజ్జిగతో మా డే అయితే ఎండ్ అవుతుందన్నమాట. ఇది ఒక క్యాజువల్ రొటీన్ వ్లాగ్, చాలా క్యాజువల్గా రికార్డ్ చేశాను. మీకు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ తర్వాత నా కిచెన్ కూడా నేను చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇవి మార్నింగ్కి నట్స్, ఇంకా రేపటి కోసం చోలే అయితే నానబెట్టాను. అండ్ ఇక్కడ నా మజ్జిగ, ఇక్కడ నేను. బాగున్నాయి. ఏం చేస్తున్నావు బాబు? డ్రింకింగ్ బటర్ మిల్క్. కిచెన్లో తాగాలా ఏంటి? నువ్వేం చేస్తున్నావు తల్లి? పాలు తాగుతున్నా. అంతిద్దరు నా వెనకాల ఉంటారు ఎందుకు ఎప్పుడు హాల్లో కూర్చోవచ్చు. తింటామా? నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి. ఓకే, పాలు త్వరగా తాగో పడుకుందాం.
ఏంటండి? నువ్వు అంటే లవ్ అందుకని. అబ్బో అవునా, మరి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. ఐ లవ్ యూ బుజ్జి. వావ్, ఐ లవ్ యూ టు బాబు. గుడ్ నైట్. టింగ్ 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 ఓకే, గుడ్ నైట్. లెట్స్ గో అండ్ స్లీప్ నౌ. ప్లీజ్ ఫినిష్ యువర్. బటర్ మిల్క్. ఓకే తల్లి. బాయ్ గుడ్ నైట్. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ ఈ నైట్. బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్. బై బై టేక్ కేర్. గుడ్ నైట్. Cheers. గుడ్ నైట్. గుడ్ నైట్. నా పాలు అయిపోయినాయి, నేను చీర్స్ చేయలేను. ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్. నేను Bye. నీతో సార్ చీర్స్ చేస్తా. చీర్స్. నువ్వు మంచి తాగుతాను. వద్దు నాకు నాకు నచ్చదు. ఓకే బాయ్. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, బాయ్.